మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? చాలా మంది అంటారు ఏంటంటే, ఆ గురువుగారు మేము అనుకునే ఏవి కావట్లేదు, మా కోరికలు ఏవి తీరట్లేదు, దాదాపు మేము ఇంత ప్రయత్నం చేస్తున్నాం, మేము వీడియోలు రెగ్యులర్గా చూస్తున్నాం, ఇవన్నీ చెప్తారు. అవన్నీ విని విని మనకు కూడా అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళకి తెలియదు కదా, ఎన్నో కోరికలు వాళ్ళు సాధించారు. అంటే మన వీడియోలు వినకముందే వాళ్ళు ఎన్నో కోరికలు సాధించారు, అన్నీ సాధించుకున్నారు. కానీ అవి వాళ్ళ మనసులో ఉన్న కోరికలు సాధించుకున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. ఇక్కడ అంత విచిత్రం అదే, చాలామందికి తెలియదు ఆ విషయం. అందరూ అన్ని కోరికలను సిద్ధింపజేసుకున్నారు. అప్పుడు మనకి దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం అందరిది ఒక మధ్యతరగతి పరిస్థితి. ధనవంతులు అంటే ఎక్కడక్కడ కనిపించేది తప్ప మ్యాక్సిమం ఏంటంటే ఒక మిడిల్ క్లాసు, ఒక అంతకంటే కొంచెం ఎక్కువ అంతే. అప్పుడు మనం అనుకునే వాళ్ళం ఏంటంటే మనం కార్లలో తిరగాలి, ఓకే, లేదా ఒక మంచి ఇల్లు కలిగి ఉండాలి, లేదంటే ఒక మంచి ఒక టీవీ కొనుక్కోవాలి, ఓకేనా. ఇప్పుడు ఆ స్థితులన్నీ దాటారు కదా చాలామంది. ఆ స్థితులను దాటి ఎంతో కొంత ఈరోజు ఒక మంచి రిచ్ లెవెల్లోనే అందరూ, అంటే మన యొక్క భారతదేశ సగటు జనాభా యొక్క స్థితి, ఆర్థిక స్థితి అనేది మెరుగైందనేది ఎన్నో లెక్కలు కూడా చెప్తున్నాయి కదా మనకి. అవును, గవర్నమెంట్ లెక్కలు అయితే చెప్తున్నాయి. ఇంత ముందున్న పరిస్థితులు లేవు కదా. ఇప్పుడు అవన్నీ తీరినాయి అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు సంపాదించడం వల్ల అవన్నీ తీరినాయి అనుకుంటున్నారా? అలా కాదు. మీరు ఎప్పటి నుంచో పెట్టుకున్న కోరికలు, చిన్నప్పుడు మీ మనసులో మెదిలిన కోరికలు ఏవైతున్నాయో అవన్నీ తీరడానికి ఈ యొక్క సమాజం పరిస్థితులే మారిపోవడం అనేది జరుగుతుంది. సామూహిక ఆలోచనల ద్వారా సమాజం యొక్క పరిస్థితి మారడానికి కారణం మీరే. ఎందుకంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఈ సామాజిక స్థితిలో మార్పు వస్తుంది అనేది మన వాళ్ళు చెప్పిన విషయాలు. కాబట్టి ఈ సామాజిక స్థితిలో మార్పు రావడానికి కారణం ఎవరు? మీరే. అంటే మీరు అందరూ కూడా రిచ్నెస్ కోరుకున్నారు, మీరు అందరూ కూడా ఎన్నో కోరికలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీ యొక్క జీవిత రూపకల్పన చేయబడింది. మీరేమనుకుంటున్నారు? నా కోరికలు ఇంకా తీరలేదు. మ్యాక్సిమం తీరినాయి. కాకపోతే మీరు కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి, మీరు ఇంకా ఏదో ఆశిస్తున్నారు కాబట్టి, ముందు మీకేం కావాలంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి. బయటపడడం మిగతా కోరికలను తీరినట్టే కదా. ఆటోమేటిక్గా ఏదంటే తెచ్చుకుంటారు కదా. ఇంకా తీరకపోవడం ఏంటి? మీరు దాన్ని ఊహించట్లేదు, మీరు దాన్ని పట్టుకోవట్లేదు, మీరు ఇంకా లోటునే చూస్తున్నారు కాబట్టి మీకు తీరినట్టు అనిపించట్లేదు. అర్థమైందా? ఇప్పుడు అందుకే మనం ఏం చేయాలంటే, మనకు కలిగి ఉన్న వస్తువులకి, ఇప్పుడు ఇంతవరకు మనకు ప్రస్తుతానికి కొన్ని వస్తువులు లేవు, ఈరోజు కొనుక్కోగలిగా, లేకపోతే వాటిని ఆనందింపజేస్తున్నాం, వాటన్నిటికి ముందు కృతజ్ఞతలు చెప్పండి. ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్తే కొత్తవి వస్తాయి. ఉన్న దగ్గర ఉన్న డబ్బుకి మీరు కృతజ్ఞతలు చెప్తే ఇంకా డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఇది కూడా అంతే, మీకు ఉన్న వస్తువులకు ముందు కృతజ్ఞతలు చెప్పండి. చెప్తే కదా ఇంకా వేరే వస్తువులు రావడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు పని చేయండి సింపుల్గా. మీరు ఇప్పటిదాకా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోడం, పేపర్ పెన్ తీసుకోండి, ఎవరైనా డిస్టర్బ్ చేయకండి, ఎవరికైనా చెప్పకండి. కూర్చొని ఏం చేస్తారంటే, మీకు ఏమేమి కోరికలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి ఒక లిస్ట్ రాయండి, ఓకే. ఆ పేపర్ పక్కన పెట్టండి, ఓకే. ఇప్పుడు మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి ఒక లిస్ట్ రాయండి అట్ ప్రజెంట్, ఓకే. తర్వాత ఆ పేపర్ పక్కన పెట్టండి, ఇంకో లిస్ట్ రాయండి. ఇక నుంచి ఫ్యూచర్లో మీకు ఏమేమి కావాలో ఒక లిస్ట్ రాయండి. 3 లిస్టులు రాయాలి. ఒకటేమో మీకు ఇంతకుముందు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏమున్నాయి, ఎట్ ప్రజెంట్ ఏమున్నాయి, ఫ్యూచర్లో మీకు ఏమేమి కావాలి, 3 పేపర్లు రాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, దాంట్లోంచి మీకు అత్యవసరం అంటే ఇప్పటివరకు మీకు చిన్నప్పటి నుంచి ఉన్న కోరికల్లో ఏమేమి సక్సెస్ అయినాయి, ఓకే, అవన్నీ టిక్ కొట్టేయండి, ఓకే. సక్సెస్ అని పక్కన పెట్టండి, ఓకే. ఇప్పుడు రాసుకునే లిస్ట్ అయితే ఏదైతుందో దీంట్లో మీకేమేమి ఉన్నాయి దాంట్లో మళ్ళీ టిక్ చేసుకోండి, ఓకే. ఫ్యూచర్లో అయితే ఇక మీకు అవసరం లేదు, ఎందుకంటే మీకు ఐడియా లేదా, వస్తుందా లేదా అనేది ఐడియా లేదు. ఇప్పుడు వీటిని అన్నిటిని సమ్మేళనం చేయండి. ఇప్పుడు ఏవైతే మిగిలిన ఉన్న కోరికలు ఉన్నాయో, ఈ ఫ్యూచర్లో ఏవైతున్నాయో అవన్నిటిని సమ్మేళనం చేయండి. చేసి ఏం చేస్తారంటే, దాంట్లో ఏవి ఎంతవరకు అవసరం అవి మాత్రమే ఒక లిస్ట్ రాయండి, ఓకే. ఇప్పుడు ఏమైపోయింది, ఆ 100లోంచి 50 పోయినాయి, 50లోంచి 25 పోయినాయి, 20లోంచి 10 పోయినాయి, లాస్ట్ 5 మిగిలినాయి. ఈ 5 మీ జీవితాన్ని నిర్దేశించే విధంగా మీరు ఎన్నుకోండి. ఆ 5తోనిక మీ లైఫ్ మారిపోవాలి. మళ్ళీ నాకు అది కావాలి, ఇది లేదు, మీరు మాటలు చెప్పొద్దు. ఇక సరిగ్గా నిర్ణయించుకోండి, ఒక సిస్టమ్ ఫాలో అయ్యి నేను చెప్పినట్టుగా చేయండి. ఇప్పుడు ఈ 5 కోరికల్ని ముందు ఒక కోరిక తీసుకోండి, దాన్ని బాగా అఫర్మేషన్ చేయండి, దాన్ని పొందినట్టు అయినట్టు, ఓకే. ఖచ్చితంగా అది అయితే తీరుతుంది. జస్ట్ వితిన్ 15 days to 30 daysలో కంప్లీట్ అయిపోతుంది, అంతకంటే ఎక్కువ టైం పట్టదు దాన్ని. ఎస్, ఎందుకంటే ఇప్పటిదాకా మనకు ఒక గజిబిజి గందరగోళం అనేది ఉంది మనకి. ఏది ఎంత కోరుకోవాలి, ఏది ఎలా కోరుకోవాలి మనకు చెప్పేవాడు లేడు, మనకు తెలియదు. దాంతోపాటు ఏంటంటే
కోరుకొని సగంలో ఆపేస్తున్నాం. ప్రతిదీ కూడా కోరుకొని సగంలో. కారు కావాలని ఎప్పుడో ఉంది, మళ్ళీ దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. మళ్ళీ ఈరోజు చాలామంది దగ్గర కార్లు చూసి పక్కింటోడు కారు కొనగానే మనం కొంటే బాగుండు, మీ ఆవిడంటది మనకంటే వెనకాల వచ్చారు వాళ్ళు కారు కొన్నారు మనం ఎందుకు కొనలేదు. అప్పుడు అనిపిస్తాము మనం కూడా కొనాలి కదా, వాడికంటే పెద్ద ఎంప్లాయీ కదా, మనకంటే చిన్నవాడు కొన్నాడు కదా. ఎప్పుడు అనుకున్న రోజులు పెట్టారు, ఇప్పుడు దాని మీద తీవ్రతరం చేస్తున్నారు మీరు. అలాగే తీవ్రతరం అనేది ఈ 5 మీద మీరు చేయండి. 6 నెలల్లో మీరు అనుకునేది సాధించకపోతే అప్పుడు అడగండి. సింపుల్. అంటే మీరు గందరగోళం కావద్దు, గజిబిజి కావద్దు. కావాల్సిన వాటిని పర్ఫెక్ట్గా బయటికి తీయండి. తీసి అవి తప్ప ఇంకా వేరే ఆలోచన లేవు. ఆ 5 మాత్రమే మీ జీవితాన్ని నిర్దేశించి మీ ఎండ్ ఆఫ్ డెత్ వరకు అవే తీసుకెళ్ళాలి. అవి ఎలాంటి కోరికలైనా సరే వాటి మీదే ఫోకస్ చేయండి. ఇంకా 10 మీరు పెట్టుకోకండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలా కోరికల్ని ఒకటిగా మీరు మెల్లిమెల్లిగా వాటిని ఎలా చేస్తారంటే అది కసిగా చేయొద్దు. మళ్ళీ కసిగా చేయొద్దు. మనం ఏం చేయాలంటే ఆ ప్రతి కోరికని మన పిల్లవాడిని పసిపిల్లాన్ని ఎట్లయితే ప్రేమిస్తామో అలాగే ప్రేమించి వాడితో మమేకం అయిపోతాం. మీరు గమనించండి, మీ పసిపిల్లని ఎప్పుడు పట్టుకొని ముద్దడినప్పుడు వాళ్ళది ఒక స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అది మంచి బాండింగ్ చేస్తుంది, మనని ఇంకా గట్టిగా హత్తుకొని పప్పు తీసుకోవాలనిపిస్తుంది. ఆ స్పర్శ అనుభవం మీ మనసులో మీరు ప్రతిదీ అనుభవిస్తారు. అలాగే మన ప్రతి కోరికతో మనం అలా మమేకం కావాలి. మమేకం అయితే దాన్ని ప్రేమిస్తూ ఆనందంగా దాన్ని మీ అనుభవాన్ని మీరు పొందండి. ఖచ్చితంగా అది మీ సొంతం అవుతుంది. అలా ఒక్కొక్క కోరిక 5 కోరికలతో మీ లైఫ్ సెట్ అయిపోవాలి. మళ్ళీ తర్వాత ఎలాంటి కాంప్లైంట్ ఉండొద్దు. నేను అలా అనుకున్నానండి, అలా అయినాను, కాకపోతే ఇక్కడ ఇది డిఫాల్ట్ అయింది అనేది మళ్ళీ మీకు ఎప్పుడు ఉండదు. అది ఎవరు చెప్పరు, మళ్ళీ మీరు ఎవరిని అడగకండి. ఎందుకంటే అది మీకే తెలుసు. నా జీవితంతో నేను చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్గా ఉన్నాను, నా ఎండ్ ఆఫ్ డెత్ వరకు నేను అలాగే ఉంటాను అనేది ముందు డిసైడ్ అయిపోయి దానికి ఏమేమి కావాలి దాన్ని పర్ఫెక్ట్గా డిసైడ్ చేసుకొని సెట్ అయిపోద్ది. యాక్చువల్గా మీరు క్లాస్లో చెప్పేటువంటి టెక్నిక్ ఇది ఇక్కడ చెప్పినట్టున్నారా? అంటే అప్పుడప్పుడు పబ్లిక్ కూడా ఇవ్వాలి కదా, అందరు రాలేరు కదా. అవునవును, అందరు రాలేదు. నేను చెప్పాను గతంలో కూడా కొందరు దూరంలో ఉంటారు, కొందరు సమయానికి డబ్బులు అందవు, కొందరు వచ్చిన తర్వాత వీలు కాదు వాళ్ళకి ఏదో పరిస్థితుల వల్ల. అందరినీ మనం దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు వీడియోలో కూడా కొన్ని టెక్నిక్స్ ఇవ్వడం ద్వారా కొంతవరకన్నా రీచ్ కాగలుగుతారు. తర్వాత వాళ్ళే వస్తారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా సార్, నేను చెప్పిన వీడియోల ద్వారా ప్రతి ఒక్కరు నా వీడియో విన్నవాళ్ళు అందరూ క్లాస్కి రావాల్సిందే. కొందరు ముందు వస్తారు, కొందరు ఆలస్యంగా వస్తారు. ఎందుకంటే అందరికీ డబ్బు అవసరమే కదా. డబ్బు అవసరం లేనివాడు ఎవడున్నాడు? ఖచ్చితంగా నా క్లాస్లోకి రావాల్సిందే, రాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ని అంత బాగుంటుంది, చాలా ఈజీ మెథడ్, దాంతో ద్వారా ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే, వస్తారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.